బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంనకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము నిన్న 2 రోజుల నుంచి దత్తాత్రేయుడికి ఉన్నటువంటి 24 మంది గురువులు ఎవరు, వారి నుండి వారు ఏమి నేర్చుకున్నారు, అది నెంబర్ వైజ్గా మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు ఒక విషయము, దత్తాత్రేయుడు మరి గంభీర్యము, మర్యాద, ఈ రెండిటి యొక్క సారమును తెలుసుకోవటానికి చెప్తూ ఉన్నారు. 2 గుణాలు కలిసి ఉన్నాయి, గాంభీర్యము మరియు మర్యాద. కఠోపనిషత్తులో యముడు నచికేతునికి శ్రేయస్సు మరియు ప్రేయస్సు గురించి చెప్పాడు. శ్రేయస్సు వైపుకు వెళ్ళటం మర్యాద, ప్రేయస్సు అనేది తాత్కాలిక సుఖాలు వైపు పరిగెత్తటం మర్యాదను ఉల్లంఘించడమే అవుతుంది. సముద్రం మనకు మరొకటి కూడా నేర్పుతుంది. పరిపక్వతను గుర్తు ఆవేశం కాదు, లోతు. చిన్న చెరువు రాయి పడితే ఉప్పొంగుతుంది, కానీ సముద్రం కాదు. సముద్రం అంతా గంభీరుడైన సాధకుడు ప్రపంచం అఘాతాలకు చెలించడు. అలాగే సముద్రం నదుల వద్దకు వెళ్ళదు, నదులే స్వయంగా దాని వద్దకు వస్తాయి. సంతుడు ఎవరిని యాచించడు, ప్రజలే స్వయంగా ఆయన వద్దకు వస్తారు. ఇక్కడ 2వ భాగం ఇంద్రియ నిగ్రహం. గురువులు 9 నుండి 13 మంది వరకు మనం విన్నాము. 9వ గురువుగా మిడత. అంటే దత్తాత్రేయుడు ఏమి చూశారు? దీపం వెలుగుతుంది, మిడత ఆ వెలుగు వైపు పదే పదే ఆకర్షించబడుతుంది. అది నిప్పు అని తెలిసినా ఆపుకోలేదు, చివరికి ఆ అగ్నిలోనే పడి భస్మం అవుతుంది. అంటే ఏంటి? ఇక్కడ ఆసక్తి, నేత్రేంద్రియం, కన్ను యొక్క విషయం అన్నమాట. రూపమునకు మోహితమై దానిలో పడి చనిపోయింది. మనిషి మిడతతో సమానమైన వాడు. అంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అర్థం మనం తెలుసుకోవాలి. స్థూల అర్థమైన ఇంద్రియాలనే అగ్నిలో కాలిపోవటం అంటే అది పతనం. ఏ విధంగా మిడత చనిపోయిందో మనిషి కూడా పతనం వైపుకు వెళ్ళిపోతాడు. ఇంకా సూక్ష్మ అర్థమైతే జ్ఞానం అనే అగ్నిలో దూకటం, ఇది ముక్తి. మిడత నిప్పులోకి దూకి ఎలా భస్మం అవుతుందో అలాగే సాధకుడు తన అహంకారాన్ని జ్ఞానాగ్నిలో ఆహుతి చేసినప్పుడు వాడు భస్మమై బ్రహ్మంలో లీనమవుతాడు. ముండకోపనిషత్తు దీనిని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటుంది. మిడత మరణం మోక్షం ఒకే క్రియగా కనిపిస్తుంది. కేవలం చేతనలో మాత్రమే ఉంది. బాహ్య రూపం వెనుకపడి కాలేవాడు నశిస్తున్నాడు. బ్రహ్మ జ్యోతికి దూకేవాడు అమరుడవుతాడు. 10వ గురువు ఎవరు? ఏనుగు. దత్తాత్రేయుడు ఏం చూశాడు? ఏనుగు అడవికి రాజు, బలంలో, పరిణామంలో, బుద్ధిలో తిరుగులేనిది. కానీ వేటగాళ్ళు ఒక కృత్రిమ ఆడ ఏనుగును తయారు చేస్తారు, లేదా పెంపుడు ఆడ ఏనుగును ఎరగా చూపిస్తారు. ఆ ఆడ ఏనుగు మోహంలో పడి మగ ఏనుగు గొంతులో దిగి బందీకృతమవుతూ ఉంటుంది. అంటే దీని యొక్క సారం ఏంటి అంటే, కామ ఉద్రేకం స్పర్శేంద్రియం యొక్క విషయం. స్పర్శ దీనివల్ల ఎంతటి బలశాలైనా సర్వనాశనం అవుతాడు. లోతైన అర్థం. ఇక్కడ సంకేతం కేవలం కామ వాసనకు మాత్రమే పరిమితం కాదు. భగవద్గీతలో చెప్పబడిన ఆ పూర్తి ప్రక్రియకు ఇది రూపకం. ధ్యేయంతో విషమాన్ పుంసః సంగస్తేహు జాయతే అంటారు. విషయాల ధ్యానం వల్ల సంగమం, దానివల్ల కామం, క్రోధం, చివరికి నాశనం సంభవిస్తుంది. ఏనుగు యొక్క అతి పెద్ద విచిత్రం ఏమిటంటే దానికి తన బలం తెలుసు. ఆ ఆడ ఏనుగు నకిలీ కావచ్చునని కూడా తెలుసు, అయినా వెళ్తుంది. ఇదే మనిషి యొక్క విషాదం. జానామి ధర్మం నచమే ప్రవృత్తి. అంటే ధర్మం ఏదో తెలుసు కానీ ఆచరించలేను. కామం అనే ఈ బంధం జ్ఞానం వల్ల కాదు, వైరాగ్యం వల్ల మాత్రమే తెగుతుంది. 11వ గురువు ఎవరు అంటే తేనెటీగ మరియు తేనె సేకరించేవాడు.
దత్తాత్రేయుడు ఏమి చూశాడు ఆ తేనెటీగలో అంటే, తేనెటీగ తన జీవితమంతా పువ్వు పువ్వు తిరుగుతూ తేనెను సేకరిస్తుంది. ఆ తేనె అంతా గూడులో జమ అవుతూ ఉంటుంది. ఒకరోజు తేనె సేకరించువాడు వచ్చి ఆ తేనెనంతా పట్టుకుపోతాడు. తేనెటీగ కేవలం చూస్తూ ఉండిపోతుంది. అంటే దీని యొక్క సారం నేర్చుకోవాల్సింది, కూడబెట్టిన ధనము అంతా సంపత్తి ఏదైనా వ్యర్థమే. జీవితాంతం తాను కష్టపడి కూడబెట్టిన దాన్ని మరొకరు అనుభవిస్తారు. లోతైన అర్థం ఇది కేవలం ధన సంగ్రహం నా గురించి మాత్రమే కాదు. ఇది వాసన సంస్కారాల సంగ్రహణ గురించి. జీవితాంతం మనిషి ఇంద్రియాల ద్వారా అనుభవాలను సేకరిస్తాడు. సుఖాలు దుఃఖాలు బంధాలు ఈ సంస్కారాలన్నీ చిత్తంలో పేరుకుపోతాయి. మరణ సమయంలో తేనె సేకరించే వాడిలా కాలుడు వచ్చి సమస్తాన్ని తీసుకుపోతాడు. శరీరం మిగలదు, సంపద మిగలదు, కేవలం సంస్కారాలు మాత్రమే మిగులుతాయి. అవే తదుపరి జన్మకు నిర్ణయిస్తాయి. అందుకే దత్తాత్రేయుడు ఉపదేశం కాలాన్ని వస్తువులను కూడబెట్టడంలో కాదు, స్వరూప జ్ఞానాన్ని పొందటంలో పెట్టుబడి పెట్టండి. ఆత్మను తెలుసుకున్న వాని వద్దే సమస్తం ఉంటుంది, ఎందుకంటే అతడే పరిపూర్ణుడు. 12వ గురువు చేప. దత్తాత్రేయుడు ఏమి చూశాడు, చేప ద్వారా ఏమి నేర్చుకున్నాడు అంటే, నదిలో గాలం వేస్తారు. ఆ గాలానికి ఒక చిన్న మాంసం ముక్క తగిలిస్తారు. చేప ఆ ఎరను చూస్తుంది. లోపల గాలం ఉందని తెలిసిన నోరు తెరుస్తుంది. గాలం గొంతులో గుచ్చుకుంటుంది, ప్రాణాలు పోతాయి. అంటే దీని యొక్క సారం ఏమిటి? రసాస్వాదన ఆసక్తి జీవేంద్రియం యొక్క విషయం రుచి ప్రలోభంలో పడి చేప మరణాన్ని కొని తెచ్చుకుంటుంది. లోతైన అర్థం ఇక్కడ శాస్త్రంలోని ఒక ముఖ్యమైన సూత్రం ఉంది. జీవ నిగ్రహమే నాలుకను జయించటమే అని అర్థం. సర్వేంద్రియ నిగ్రహానికి ద్వారం నాలుకను గెలిచినవాడు సమస్త ఇంద్రియాలను జయించగలడు. ఆహార శుద్ధి వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. ఇది చాందోగ్యోపనిషత్తులోని సూత్రం. చేప ప్రసంగం ఇంకా లోతైనది. మాయ కూడా ఇటువంటి జాలరిదే. ఆమె ప్రపంచంలో కొద్దిగా రుచిని చూపిస్తూ ఉంటుంది. మాయ రుచిని చూపిస్తుంది. మనిషి ఆకర్షితుడయ్యేంతగా ఎరవేస్తూ ఉంటుంది. వాడు అందులో చిక్కుకున్నాక మాయ వానిని జన్మ మృత్యు చక్రంలోకి లాగుతుంది అని చెప్తూ ఉన్నారు. 13వ గురువు పింగళ అనే వేశ్య. దత్తాత్రేయుడు ఏమి చూశాడు? పింగళ అనే నగర వేశ్య ధనం మరియు పురుషుడి కోసం రాత్రంతా నిరీక్షిస్తుంది. ఒక రాత్రి ఆమె కోరుకున్న కస్టమర్ రాడు. ఆమె వేచి చూస్తూనే ఉంటుంది. ఒక్క క్షణంలో ఆమె అంతరాత్మ మేల్కొనిచ్చి, నా బతుకు తగలడా, నా శరీరాన్ని కోరుకునేవాని కోసం ఇంతలా ఎదురు చూస్తున్నాను. ఇదే తీవ్రతతో నేను పరమాత్మ కోసం నిరీక్షించి ఉంటే ఆయన ఎప్పుడో లభించేవాడు కదా అని అనుకుంటుంది. ఆ రాత్రే ఆమె తన ఆభరణాన్ని తొలగించేస్తుంది. ఆమె మనసులో వైరాగ్యం ఉదయిస్తుంది. ఇక్కడ సారం ఏమిటి అనగా, ఆశను త్యజించటమే, వదులుకోవటమే పరమసుఖం. ఈ వైరాగ్యం ఏ అడవిలోనో రాదు. ఒక వేష గదిలో ఒక మనసు విరిగిపోయి రాత్రి వేళలో వచ్చింది. అంటే దీని యొక్క సారము, జాబితాలో పింగళ ఏకైక మానవ గురువు, అందున ఆమె ఒక వేశ్య. దత్తాత్రేయుడు ఇక్కడ 3 విప్లవాత్మక సందేశాలను ఇస్తూ ఉన్నారు. మొదటిది, జ్ఞానానికి అర్హత జాతి వృత్తి బట్టి రాదు, వివేకం బట్టి వస్తుంది. రెండవది, వైరాగ్యం బయట నుండి రాదు, లోపల నుండి పుడుతుంది. పింగళ శ్మశానానికి వెళ్ళలేదు. ఆమె పడిన అంతర్మథనం వేదనే శ్మశాన వైరాగ్యంగా మారుతుంది. ఇదే వివేక వైరాగ్యానికి తాత్కాలిక వైరాగ్యానికి గల తేడా. మూడవది, భాగవతంలో పింగళ చెప్పిన ఈ శ్లోకం అత్యంత ముఖ్యమైనది. ఆశాహి పరమం దుఃఖం
నైరస్యం పరమం సుఖం. భాగవతం. దీని యొక్క తాత్పర్యం ఆశే పరమ దుఃఖం, ఆశ లేకపోవటమే పరమ సుఖం. ఇక్కడ నైరాస్యం అంటే నిరాశ కాదు, నిరపేక్షత. తాత్కాలికమైనది దానిపై ఆశను వదిలి శాశ్వతమైన దాని వైపు మళ్ళటం. పింగళ జీవితంలోని ఈ మలుపు ప్రత్యాహారానికి, ఇంద్రియాలను బాహ్య ప్రపంచం నుండి అంతర్ముఖం చేయటం ఒక సజీవ ఉదాహరణ. మూడవ విభాగం సాధన విధానం. 14 నుండి 20 గురువుల వరకు కూడా మనము ఇప్పుడు మళ్ళా తర్వాత తెలుసుకుందాము. 13 అంతర్ముఖం చేసుకోండి. ఇంద్రియాలను బాహ్య ప్రపంచం నుండి కాకుండా అంతర్ ప్రపంచానికి తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఉదాహరణ మీకు ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రత్యాహారానికి మరి పింగళ జీవితం మీకు ఒక మలుపుగా అర్థమవుతుంది కదా. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు అటువంటి విషయాలు ఎన్నో వినాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మీరు పొందండి. ప్లేలిస్ట్లో కూడా చాలా ఉన్నాయి, దాన్ని మీరు పొందవచ్చు. ఇక్కడ ఒక విషయము, మీరు జ్ఞానంగా ఆధ్యాత్మికంగా ముందుకు వెదగాలి అంటే ఆత్మ జాగృతి అనేది కావాలి. అది జ్ఞానం ద్వారా లభిస్తూ ఉంది. అచ్చా, నమస్తే.